చక్కగా ఆకాశమే పందిరి, భూదేవే కళ్యాణ మండపం. మరి స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాలంటే సామాన్యమా? కాదు. అందువల్లనే స్వామి నీ పాదసేవ చేయటానికి మాకు ఏ ఆటంకాలు రాకుండా ఉండాలి అని ఆయనకు కూడా ఒక సర్వసైన్యాధ్యక్షుడు ఉన్నాడట. మనకి ఏ విధంగా అయితే దేశ రక్షణ కోసం త్రివిధ దళాలు ఉన్నాయో అలాగనే స్వామివారికి కూడా ఒక సైన్యం ఉన్నది. ఆ సైన్యానికి అధిపతి ఉన్నాడు. ఆయనే విశ్వక్సేనుడు అన్నారు. ఆదౌ పూజ్యో గణాధిప, ఆ గణములకు విష్ణు గణాలకు అధిపతిట ఆయన. ఆయనని ఆరాధించి ఇక్కడ మనకి ఏ విధమైన ఆటంకాలు రాకుండా స్వామి ఆయనే విశ్వక్సేనుడుగా కూడా ఉన్నారట. విశ్వక్ అంతటా వ్యాపించినటువంటి వాడు ఎవరు? ఆయనే విష్ణువు. వేష్టీతి వ్యాప్నోతి. ఇక్కడ మనకు ఒక రూపంతో కనిపిస్తాడు. జయా సూత్రవతి రూపంగా ఆయనని ఆరాధించి ఆ తర్వాత మనకు బాగా దాహం వేస్తే ఇప్పుడు మీకు అందరికీ ఇస్తున్నారు మంచి నీరు. ఆ నీరేమిటి? నారాయణ స్వరూపం. ఆపో నారాయణ అని ఆ నీటిని పరమాత్మ స్వరూపంగా భావిస్తాం మనం. కృష్ణ, గోదావరి, గంగా, తుంగభద్ర, ఎన్ని నదులున్నాయి. ఇక్కడ కూడా ఏదో నాగులేరో ఏదో ఉంటుంది. ఆ ఒక్కొక్క స్థానంలో ఉన్న నీటికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. కావేరి జలాలు త్రాగితే సంగీతం వస్తుంది. గోదావరి నీళ్లు తాగితే ఏమొస్తుంది? కవిత్వం వస్తుంది. కృష్ణానది నీరు త్రాగితే ఏమొస్తుంది? భక్తి వస్తుంది. మరి ఇక్కడ నాగులేరు నీరు తాగితే పౌరుషం వస్తుంది. ధర్మరక్షణ చేయడానికి ఒక కర్తవ్యం, ఇది నాది అనేటువంటి ఈ దేశం, ఈ ధర్మం నాది అనేటువంటి ఒక పౌరుషం వస్తోందిట. అలాంటి గంగాది సమస్త తీర్థ జలాలను ఆవాహన చేశారు మా శ్రీమాన్ బాలాజీ దీక్షితుల వారు. మీరు ఎస్వీబీసీలో చూస్తుంటారు, కళ్యాణోత్సవంలో ఆయనే కూర్చొని చేస్తూ ఉంటారు. అలాగా అక్కడి నుంచి వచ్చారు మా రఘునాథ్ గారు, వీరంతా బృందం అంతా కూడా ఆ గంగాది సర్వతీర్థ జలాలను, గంగా 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 అంటే చాలట మన శరీరం పవిత్రం అవుతుంది. అలాంటి గంగాది సర్వతీర్థ జలాలను ఆహ్వానించారు. పుణ్యం పుణ్యాహం వాచయిష్యే పునతి ఇది అంటే పవిత్రం చేస్తారు. ఆ నారాయణ మన సంప్రదాయంలో నీరు పవిత్రమే. పుట్ట, గుట్ట, చెట్టు, రాగి, రప్ప అన్నిటిలో దైవాన్ని చూశారు మహర్షులు. రాళ్ళని పూజిస్తారు, రప్పల్ని పూజిస్తారు, చెట్లని అవును పూజిస్తాం. ఎందుకని? అన్నిట్లో దైవాన్ని దర్శిస్తున్నాం. అలాగా అందరం చూడలేం కాబట్టే ఒక రూపం ఆయనే దిగి వచ్చారట. అలాగ పుణ్యాహం అనే ప్రక్రియను పూర్తి చేసి ఇందాక విశ్వక్సేనారాధనలు చేశారు. ఆ తర్వాత రక్షా సమర్పణ, జగద్రక్షణ దీక్షా తత్పరుడుట ఆయన. మన కోసం ఎన్ని అవతారాలు ఎత్తాడు, అసంఖ్యాకం అన్నారు. పరమాత్మ మన కోసం దిగి వస్తే అవతరణము అంటే దిగి రావటం అంట. ఆయన జ్ఞానము, ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి వాడు. అలాంటి ఆయన మన కోసం దిగి వస్తే ఉంటుంది. ఇప్పుడు ఆ పెద్ద బిల్డింగ్ పైన కూర్చున్న వాళ్ళు చూడండి, హాయిగా ఉంటుంది, చల్లగా. ఇక్కడ దిగితే ఏమొస్తుంది? ఇక్కడంతా కొంచెం ఘాటిగా ఉంటుంది, రకరకాల ఈ స్థితులు వస్తాయి. మరి పరమాత్మ ఆయన స్థితి ఏమిటి? ఆ వైకుంఠం అనేటువంటిది అక్కడ ఏ విధమైనటువంటి బాధలు ఉండవు, హాయిగా జ్ఞానము, ఆనందం ఉంటుంది. మరి మనం ఉన్నదో అనేకమైనటువంటి, వాడుంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు, రకరకాలైనటువంటి స్థితులు. ఆయన కూడా దిగి వచ్చాడు. నాకు కూడా ఒక అన్నయ్య ఉన్నాడు, నాకు కూడా ఒక తమ్ముడు ఉన్నాడు, నాకు కూడా ఒక చెల్లెలు ఉన్నది, నాకు కూడా తల్లిదండ్రులు ఉన్నారన్న. కృష్ణావతారంలో ఆయన తీసుకొచ్చింది ఎవరు? అమ్మ తీసుకొచ్చింది, మన కోసం తెచ్చింది. అమ్మకు తెలుస్తుంది కదా పిల్లల యొక్క స్థితి ఏమిటి, ఎవరికి తెలుస్తోంది? నాన్నకు తెలియదు. నానేదంటే మనల్ని బాగా
పైకి తీసుకురావాలని చూస్తాడు. అమ్మకి ఎలా ఉంటుంది? ప్రేమ ఉంటాడు. మీ పిల్లవాడు చాలా మంచివాడు కాదంటే, లేదు లేదు నువ్వే మంచివాడు కాదంట. అమ్మకు అంత ప్రేమట. అమ్మ ఏం చేసింది? కలియుగంలో మనల్ని ఉద్ధరించడం కోసం వైకుంఠంలో ఆ భృగు మహర్షి వచ్చి కాలితో తన్నాడని, నేనుండేస్తానవయ్యా, ఇలాగ వస్తావా అని దిగి ఆయన కూడా తీసుకొచ్చింది. దేనికోసం? మన కోసం. మళ్ళా ఆయన ఏం చేశాడు? భృగు మహర్షి, భృగో సంకల్పతనయామంటారానికు అంటే ఆ భృగు మహర్షి తపస్సు చేసి ఎవరి స్థానాన్నైతే అమ్మ చిన్న పిల్లవాడు, పుట్టిన పిల్లవాడు ఏం చేస్తాడు? కాలితో ఒక్క తన్ను దంతే, పొట్టలో ఉన్నప్పుడే తంతాం మనం అంతా. కానీ అమ్మ మా పిల్లవాడు ఎంత గట్టిగా కొట్టాడు, వాడు కదులుతున్నాడు, సంతోషిస్తాడు. పరమాత్మ పరమ ప్రేమమయుడట. అలాంటి ఆ పరమాత్మ మన కోసం దిగిరావటం కోసం ఒక నెపం పెట్టుకొని వచ్చాడు. అలాంటి స్వామి ఒక్క అమ్మే లక్ష్మి ఆ నారాయణుణ్ణి అనేక రూపాలతో సేవిస్తోంది. ఆమె శ్రీదేవిగా, భూదేవిగా, ఆమె అలర్మేల్ మంగై ఆ ప్రక్క ఉన్నది. అంటే అందంగా ఒక పద్మం మీద ఉన్నటువంటి స్త్రీ అని. అలర్మేల్ మంగ అంటే అలమేల్ మంగ, అలమేల్ మంగ అంటే మనం వాడుక భాషలో. అలర్ అంటే తమిళంలో పుష్పము, తామర, దాని మీద కూర్చోని ఉన్నదిట. దేనికోసం? మన కోసం. ఆయన హృదయంలో ఉన్నది. మళ్ళా పాదసేవ చేస్తుంటోంది. దానికి కూడా చాలా విశేషమైన అర్థాలు చెప్పారు. ఇవన్నీ మనం తెలుసుకోవడం కోసమే ఈ కళ్యాణోత్సవం. అది వరకు మన పెద్దవాళ్ళు ఇంట్లో చెప్పేవాళ్ళు, ఇప్పుడు పిల్లలు ఎవరికి మనం చెప్పటల్లా. అందుకనే వాడు చదువు బాగా డబ్బులు సంపాదించి ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు? నీ మొహం నీకు నాకు సంబంధం లేదంటే అప్పుడు బ్యాని ఏడుస్తాం. మొదటి నుంచే రాముడి కథ చెబితే, మొదటి నుంచే మనం మంచి సంస్కారాలు చెబితే మనం చక్కగా ఉంటాం. అందువల్లనే మన శ్రీనివాసరావు గారు ఇంత కష్టపడి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా బస్టాండ్ దాకా మైకులు పెట్టి రాలేని వాడికి కూడా వినిపించి, వేమ్మంటే పాపం కటహ తద్దాహకముచ్యతే, పాపాలని కాల్చి వేస్తారట. అందువల్లనే ఒక్కసారి వెంకటాద్రివాస అంటే ఆ పాపాలని కాల్చివేసేవాడా? మనం తెలుసో తెలియకో రకరకాలుగా శరీరంతో, మనస్సుతో, వాక్కుతో అనేకమైన చెడ్డ పనులే చేస్తాం. అట్లానే మనం ఏం చెడ్డవాళ్ళం ఏం కాదు, మంచివి కూడా చేస్తాం. లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాం మనం? కానీ మంచిని పెంచుకోవాలి, మంచి సంస్కారం పెంచుకోవాలి. మన ధర్మం ఏంటో మనకు తెలియాలి ముందు, మన పిల్లలకి చెప్పాలంటే. అందుకనే మాతృమూర్తులకు గొప్ప స్థానం ఇచ్చింది వేదం. మన వేద పండితులు చెప్తుంటారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇలాగ మొట్టమొదటిగా ప్రపంచంలో తల్లికి, స్త్రీకి మొట్టమొదటి స్థానం దేవుడి కంటే కూడా ఇచ్చినది మన సనాతనమైన హిందూ ధర్మమే. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెబుతున్నానంటే ప్రతి ఇంటిలో ఉండే తల్లులు మొట్టమొదటిగా తమ పిల్లలకు ప్రతిరోజు బొట్టు పెట్టాలి, వాళ్ళు పెట్టుకోవాలి, దేవుడికి నమస్కారం చేయించాలి, ఇంట్లో పెద్దవాళ్ళకు నమస్కారం చేయాలి, సంస్కారాన్ని నేర్పాలి. కాబట్టి విశ్వక్సేనారాధన, శుద్ధి పుణ్యాహం చేశారు. ఆ భగవంతుణ్ణి కూడా మనం విశ్వసించాలి. నీవేనయ్యా, నీవే తప్ప ఇతఃపరం వెరుగా, మన్నింపందగున్ దీనుని రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక అంటారు. ఇప్పుడు చక్కగా ఈ రక్షా సమర్పణ, అంకులారోపణ ఇవి జరుగుతాయి. దీనికి అప్సరసులంతా దిగి వస్తారట, ఆడుతారు, పాడుతారు అని దేవతలు దర్శించారు. అలాంటి చక్కని అన్నమయ్య కీర్తన చక్కగా ఎంతసేపు మాట్లాడుతుంటే కూడా విషయ కదా, వేదమంత్రం విన్నాం, మన మాటలు దాని విశేషాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు చక్కని సంకీర్తన మన అన్నమాచార్య బృందం వారు గానం చేస్తారు. విన్న తర్వాత మళ్ళా కార్యక్రమంలోకి వెళ్దాం. గోవిందా గోవిందా. ఆడరో పాడరో అప్సరో గణము, ఆడరో పాడరో
కమలారమణుని కళ్యాణమునకు తమినతే కరుణ ధ్వజనెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినతే కరుణ ధ్వజనెసగే తెమలు చుమ్రోసెను దివ్యదుందుగులు కమనించరు దివి గల దేవత తెమలు చుమ్రోసెను దివ్యదుందుగులు కమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు